అందరికీ నమస్కారం. నా పేరు దోమకొండ అశోక్, జనసేన పార్టీ విజయవాడ. ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకు ప్రజలందరూ బుద్ధి చెప్పి 11 సీట్లకే పరిమితం చేసి ఎవరైతే గత మంత్రులు ఉన్నారో ఆ మంత్రులు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించినందుకు, అడ్డగోలుగా దోచుకున్నందుకు, ప్రజల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినందుకు ప్రజలందరూ కూడా వారికి బుద్ధి చెప్పి 11 సీట్లకే పరిమితం చేయడం జరిగింది. అలానే గతంలో పనిచేసిన ఏ మంత్రిని కూడా ప్రజలు కనీసం అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వకుండా ప్రజలు చేశారు. అయినా సరే ఆ వైసీపీ నాయకులకు జ్ఞానోదయం అయిందా, బుద్ధి వచ్చిందా అంటే ఇంతవరకు ఆ బుద్ధి కూడా రాలేదు. పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యల పట్ల కానీ, పార్టీ అభివృద్ధి పట్ల కానీ, ప్రజా సంక్షేమం గురించి కానీ, లేదా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న బాధ్యతలు ఏదైతే ఉన్నాయో, ఆయన శాఖలు ఏదైతే ఉన్నాయో ఆ శాఖల గురించి కానీ ఏదైనా ప్రస్తావించి మీడియా ముందు కానీ, లేదా ప్రెస్ మీట్ కానీ, లేదా బహిరంగ సభల మీద కానీ ఎక్కడైనా మాట్లాడితే అని ఏం మాట్లాడారు అనేది ఇంగిత జ్ఞానం కూడా లేకుండా, అర్థం చేసుకునే బుర్ర కూడా దేవుడు ఆ వైసీపీ నాయకులకు ఇచ్చారో లేదో కూడా అర్థం కావట్లేదు. ఆయన ఏ టాపిక్ గురించి మాట్లాడినా అందుట్లో వేరే ఒక అర్థాన్ని తీసేసి ప్రెస్ మీట్లు పెట్టేసి ఇష్టానుసారంగా దాన్ని ట్రోల్ చేయడం, అది ఎంతవరకు సమంజసం? అంటే ఒక ప్రజానాయకుడు, ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఆయన ఎన్ని స్థానాల్లో పోటీ చేశారో అన్ని స్థానాల్లో ఆయన 21కి 21 ప్రజలకు గెలిపించారు. అలానే ఆ దేవుని ఆశీస్సులతో, ప్రజలందరి ఆశీస్సులతో డిప్యూటీ సీఎంగా కూడా ఆయన రాష్ట్రానికి ఉన్నారు. అయినా సరే అంత పొజిషన్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నా ఆయనకి ఒక గౌరవం ఇవ్వాల్సింది పోయి ఇష్టానుసారంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ప్రతిసారి ఏదో ఒక అర్థాన్ని తీయడం, ప్రతిసారి ప్రజలకు ఉపయోగపడే ఏదైనా చెప్పినా సరే పవన్ కళ్యాణ్ గారు ఈలోపు వైసీపీ నాయకులు అందరూ వచ్చేసి దాన్ని ట్రోల్ చేయడమే వాళ్ళ పనిగా పెట్టుకున్నారు. అంబటి రాంబాబు గారు మాట్లాడుతున్నారు, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలను కొట్టారంట. ఏ ఊరిలో కొట్టారయ్యా? ఎక్కడ కొట్టారు? అంటే ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగినా దాన్ని నువ్వు పార్టీలకు ఆపాదించడం ఎంతవరకు సమంజసం? అంటే ఒక ఇద్దరు వ్యక్తులు కొట్టుకున్నా 2 కులాలు కొట్టుకున్నట్టే, ఇద్దరు వ్యక్తులు కొట్టుకున్నా 2 పార్టీలు కొట్టుకున్నట్టే మీ ఉద్దేశమా? ఈ అంబటి రాంబాబు గారు అనే వ్యక్తి దోచుకున్న దోపిడీలు ప్రజలెవరు కూడా మర్చిపోలే. అభాగ్యులకి, పేదవారికి అండగా నిలబడాల్సిన ఈ అంబటి రాంబాబు గారు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు సత్తెనపల్లిలో ఒక ఆవిడకి వస్తే నాకు సగం ఇస్తే నీకు చెక్ ఇస్తానని చెప్పి ఆవిడని బెదిరించడం జరిగింది. వారు పొట్టగొట్టడం ఎంతవరకు సమంజసం? ఆడవారి దగ్గర మీ ప్రతాపం చూపించేది, వాళ్ళ దగ్గర దోచుకోవడమా నీకు మీ అధినేత మీకు నేర్పించిన రాజకీయం? లక్కీ డ్రా పేరుతో ఈ అంబటి రాంబాబు గారు అక్కడున్న ఆ నియోజకవర్గం ఉన్న ప్రజలందరి దగ్గర తలో 100 రూపాయలు కట్టించేసుకొని బహిరంగ వేదికల మీద లక్కీ డ్రా పేరుతో ఎంత మోసం చేసావు? ప్రజలందరి దగ్గర మీ నియోజకవర్గ ప్రజలు మీకు నమ్మి ఓటేసి గెలిపించినందుకు వాళ్ళ జేబులు ఖాళీ చేస్తావా నువ్వు రాంబాబు? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని నడి రోడ్డు మీద లకారంతో సంబోధించి బూతులు తిడతావా రాంబాబు నువ్వు? ఇదేనా మీ అధినేత మీకు నేర్పించిన సంస్కారం? ప్రజలు అందుకేనా మిమ్మల్ని ఎన్నుకున్నది? అప్పుడు ప్రజలందరూ గమనించారు కనుకే మీకు బుద్ధి చెప్పి అప్పుడు ఎవరైతే మంత్రులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టారో, వ్యక్తిగతంగా విమర్శించారో, అర్థం పర్థం లేకుండా ఈ రాష్ట్రాన్ని వినాశనం చేశారో వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పి ఎవరిని కూడా ప్రజలు గెలవనివ్వాల, అసెంబ్లీ గేట్ దగ్గరకు కూడా ప్రజలు వెళ్ళనివ్వాల. ఇకనైనా మారండి. మాట్లాడాలంటే మీకన్నా ఎక్కువ మాట్లాడతాం, మరొకసారి తెలియజేస్తున్నాను. కానీ మా అధినేతను మాకు అది నేర్పించలా. సంస్కారం నేర్పించారు, పద్ధతి నేర్పించారు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజలకి మనం జవాబుదారీతనంగా ఉన్నాం కాబట్టి ప్రజలకు మనం సమాధానం చెప్పాలని పవన్ కళ్యాణ్ గారు మాకు నేర్పించారు.